వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్. ప్రస్తుతం అయితే నేను ప్రజ్ఞాపూర్ దగ్గర గజ్వెల్లో ఉన్నా. సో సిఎన్జి స్టేషన్ అనమాట. ఇక్కడికి వచ్చేసిన హైదరాబాద్ వెళ్తా ఉండే. సో ఇక్కడ చిన్న పని ఉండే చూసుకొని వెళ్దామని వచ్చిన. ఇంతకుముందు వీడియో చూసే ఉంటారు. నేను ఒక వ్యాన్ చేసే ముందు వ్యాన్ లైఫ్ విత్ రవి అని చెప్పేసి, రవి అనే వ్యక్తి మన గజ్వెల్ అబ్బాయి అనమాట. తను వ్యాన్ చేయించుకొని ఆల్ ఇండియా ట్రావెల్ అయితే కంప్లీట్ చేసేసిండు. నేను వ్యాన్ బిల్డ్ చేసే ముందు కూడా తన దగ్గరికి వెళ్ళేసి ఒక 1 వీక్ అయితే వ్యాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అండ్ మనకు షూట్ అవుతుందా లేదా, అలాంటి సెటప్ చేసుకోవాలా, మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అని అర్థం చేసుకోవడానికి అతని దగ్గరికి వెళ్ళి అయితే ఒక 1 వీక్ అయితే స్పెండ్ చేసినప్పుడు ఆ వీడియో చూసే ఉంటారు మీరు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏమైందంటే 1 ఇయర్ బ్యాక్ అతను వ్యాన్ లైఫ్ అనేది స్టార్ట్ చేసిండు. ఆల్ ఇండియా అన్ని స్టేట్స్ తిరిగేసి ఆల్ ఇండియా రైడ్ కంప్లీట్ చేసేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసిండు అనమాట. సో నిన్నను ఒక 2 days బ్యాక్ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాడు. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, చాలా రోజులు అయితే తనని కలిసి కూడా అండ్ మన వ్యాన్ కూడా తనకు చూపిస్తామని చెప్పేసి హైదరాబాద్ వెళ్తా ఉంటే గజ్వెల్లో స్టాప్ చేసుకున్నా. అండ్ తన కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నా, నేను చూపిస్తా చూడండి. కంగ్రాచులేషన్ చెప్పడానికి ప్రజెంటేషన్ అయితే తీసుకున్నా. ఇదనమాట. సో ఈ ఫోటోలో ఏముంది, కంగ్రాచులేషన్కి ఏం ప్రజెంటేషన్ ఇస్తున్నా అనేది తన దగ్గరికి వెళ్ళేసి తనకి ఈ గిఫ్ట్ ఇచ్చి తన ఓపెనింగ్ చేయించి తన ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము. సో మొత్తానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇండియాలో ఒక వ్యాన్ లైఫ్ 365 days వ్యాన్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఒక మైల్ స్టోన్ అయితే కంప్లీట్ చేసిండు అతను. అందుకని చెప్పేసి తనకు ఒక కంగ్రాచులేషన్ చెప్దామని చెప్పేసి ఒక ప్రజెంటేషన్ అయితే తీసుకొచ్చిన. ప్రజెంటేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. వీడియో మాత్రం ఇంటి దాకా చూడండి. తన ఎక్స్ప్రెషన్ వీడియో ప్రజెంటేషన్ చూసినప్పుడు తను ఎలా ఫీల్ అవుతాడు అండ్ ప్రజెంటేషన్ ఎలా ఉందని కూడా చూసి కామెంట్ చేయాలి తప్పకుండా. అయితే తనకి ఫోన్ చేద్దాము, ఎట్లా రెస్పాండ్ అవుతాడో చూద్దాము. హలో బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇగో గజ్వెల్లా మీ ఇది ఉంది కదా, సిఎన్జి పంపు. సిఎన్జి పంపు ఉంది కదా, సిఎన్జి కూడా తీసుకుందాం వచ్చిన. ఇంటికనే ఉన్నావుగా? వస్తున్నా అటే వస్తున్నా. ఇప్పుడు నేను పెట్టిన లొకేషన్ లింగ్ హాస్పిటల్ ఉందా, అక్కడ రైట్ ఉంటది. ఓకే, నువ్వు పెట్టింది అయితే కరెక్టే కదా? సరే, నర్సింగ్ హోమ్ ఉంటది, దాని నుంచి రైట్ తీసుకుంటే తక్కువ మైలే. కరెక్ట్, అదే లొకేషన్కి వచ్చేస్తా. ఓకే బ్రో, ఇదే లొకేషన్ ఫైనల్. అక్కడ చూస్తున్నారు కదా రవి వ్యాన్ అండ్ నా వ్యాన్ ఇక్కడైతే పెట్టేసిన. వాళ్ళ ఇల్లు ఇదంట. సో వ్యాన్ చూసేసి అయితే ఇక్కడ ఆపేసిన నేను. సో తనని పిలిచిన తర్వాత మన వ్యాన్ చూసి తన ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఈ వ్యాన్ అయితే నేను ఆల్రెడీ చూసిన, మీరు ఆల్రెడీ మధ్యప్రదేశ్ వీడియోలో చూడొచ్చు. తను పిలుస్తా, ఇదేనంట తన ఇల్లు. సో బయటకు వస్తాడు, చూద్దాం తన ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో. చూడండి, మనది ఫుల్ బాడీ ర్యాపింగ్. తనది వైట్ వెహికల్ కాబట్టి ర్యాపింగ్కి అంత అవసరం అయితే పడలేదు. వ్యాన్ చూస్తే కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. లోపల బెడ్ కానీ, పైన క్యారేజ్ కానీ, బయట బాడీ కానీ అంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బ్రో అయితే బయటకు వచ్చిండు, అక్కడ ఉన్నాడు. ఏ బ్రో, దాదా కిందికి రా. సో ఇక్కడ ఉన్నాడు బ్రో, వస్తున్నాడు కిందికి, చూద్దాం. చిన్న పనిలో ఉన్నాయంటే కాల్ చేస్తే వాట్సాప్ బ్రో ఇటు వచ్చి. సో ఫైనల్లీ రవిని అయితే కలిసేసినాము. 365 days వ్యాన్ లైఫ్ కంప్లీట్ చేసేసిండు. సో చాలా హార్డ్ అది. అదే చూసిన యాక్చువల్ అదే రోజు వస్తాం అనుకున్నా. చిన్న సర్ప్రైజ్ ఉండే. సో అది రెడీ కాలేదు. అయితే ఒక చిన్న సర్ప్రైజ్ ఉండే, అది రెడీ కాలేదు. సో వ్యాన్ లో ఉంది ఒకటి, తీసుకొద్దాంపా. డోర్ ఓపెన్ చేయి. అల్లొకటి ఫోటో ఉందాగో, అది ఇదా. ఓపెన్ అయితే ఇప్పుడు చేయకు, ఇంట్లో చేద్దాం. చలో, మేము పేరెంట్స్ ఉన్నారు కదా, చలో. యా ఫ్రేమ్ అయితే హ్యాండ్ ఓవర్ చేసిన. సో ఇంట్లోకి వెళ్ళి పేరెంట్స్ వాళ్ళందరి ముందు ఓపెన్ చేద్దాం. యా, ఇది మనము స్టేటస్లో చూస్తా ఉన్నా బ్రో, ఇదేనా? ఏ హాయ్. రవి వాళ్ళ ఇల్లు చేరుకునేసరికి నాకు 7:30 అయింది. వాళ్ళ డాడీ లేకుండే అప్పుడు. సో వాళ్ళ డాడీ వచ్చిన తర్వాతే ఆ ప్రెజెంటేషన్ ఓపెన్ చేస్తే వాళ్ళ డాడీ కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చేదాకా వెయిట్ చేసినాము. ఒక 1.5 hour అట్లా వెయిట్ చేసినాము. ఆ లోపు తినడానికి వాళ్ళమ్మ మంచిగా స్నాక్స్ పెట్టింది అండ్ వాళ్ళమ్మతో జర్నీ విషయాలు మాట్లాడుకుంటూ టైం గడిపినాము.
ఆల్రైట్, ఒక 1 hour నుంచి ఒక అంకుల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వర్క్ అయిపోయింది, అంకుల్ వచ్చేసాడు. మీసాలు బాగాలేదు అంటే మొత్తం గజ్వేల్లో మీసాలు బాగాలేదని ఎక్కడైనా చెప్తారు గజ్వేల్ అని. సో ఇది బ్రో, సో కంగ్రాచులేషన్ ఫర్ కంప్లీటింగ్ 365 days ఇన్ వ్యాన్ లైఫ్ ఇన్ ఇండియా ఫర్ ఫస్ట్ టైం. సో ఓకే, ఇప్పుడైతే కెమెరా ఇక్కడ పెట్టేస్తున్నా, చూద్దాము ఓపెన్ చేసి ప్రజెంటేషన్ ఏముంది అనేది మీరు కూడా చూడండి. యా, అరే నేనే గిఫ్ట్ అందరికి, మీరు గిఫ్ట్. సో బ్రో, ఫస్ట్ ఓపెన్ చేసే ముందు జస్ట్ ఎక్స్పెక్ట్ గెస్ చేయి ఏముండొచ్చు. ఆబ్వియస్లీ ఫోటో అని అర్థమవుతుంది. సో వెల్కమ్ పార్టీలో ఏదో ఒక ఫోటో తీసి పెట్టుంటావు అంతేనా? ఓకే, ఇంకా ఇంకా బ్రో వీడియో తీసినప్పుడు అట్లా ఫస్ట్ టైం చెప్పొద్దు. బట్ ఓకే, సమ్ పార్ట్ ఈస్ కరెక్ట్, బట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ. సర్ప్రైజే, కంపల్సరీ సర్ప్రైజే, ఒక మెమొరీ లాగా ఉంటుంది. 365 days నువ్వేమైతే చేసినావో అది నీకు వాల్ పైన కనబడతా ఉంటుంది. అక్కడ చూపించు ఒకసారి, అటు ఉంటుంది ఇట్లానే ప్రేక్షకులు. సో ఇది చూసి ఫస్ట్ వీడియో పాజ్ చేసి కింద కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి. సో చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒకసారి జాగ్రత్త చూడండి. అండ్ ఇప్పుడు ఎవ్రీ స్టేట్, ఇది ఎవ్రీ స్టేట్స్. అదే కదా, అదే ఇవన్నీ ఉన్నాయి అన్ని వచ్చినాయి కూడా. సూపర్. అసలు ఏం చేసినా అంటే అంకుల్, రవి తిరిగిన అన్ని స్టేట్స్ నుంచి మెయిన్ ఫొటోస్ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసేసి 365 days జర్నీ మొత్తం ఇక్కడ కనబడుతుంది. నీకు వ్యాన్ పర్చేజ్ చేసింది, తర్వాత నౌకార్ వెళ్ళింది, తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వస్తుంది. సో మొన్నటి ఫోటోలు మొన్నటి ఫైనల్ గా. Guys, excellent. This is one of the best gift I have ever received in my entire life, you know. థ్యాంక్ యూ. మీకు ఎట్లా అనిపించింది? ఫోటో సూపర్ సూపర్ సూపర్. ఓకే, సూపర్. ఫోటో తీంచాడు. దాంట్లో 365 రోజులలో ఏమేమి ప్లేస్ అయిపోయిందో అవన్నీ ఉన్నాయమ్మా దాంట్లో. సో అది మొత్తానికి అయితే 365 days కంప్లీట్ చేసినందుకు వ్యాన్ లైఫ్ విత్ రవిని అయితే కలిసి చేసినాము. అండ్ కంగ్రాచులేషన్ గా ఇదైతే నేను ప్రజెంట్ చేశాను అనమాట. చాలా బాగుంది అన్నాడు. సో నేను హ్యాపీ. తను చాలా అంటే సర్ప్రైజ్ అయిపోయింది నిజంగానే. తన 365 days జర్నీ మొత్తం దానిలో పెట్టినా నేను గుర్తు ఉండేటట్టు. అండ్ ఇప్పుడు ఒక చిన్నగా ఒక 1 minute వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్స్ ఎట్లుందో తీసుకుందాం. ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది. మన మిడిల్ క్లాస్ హౌస్లలో ఏంటంటే మనం ఏదైనా చేస్తున్నామంటే ఫ్యామిలీస్కి వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది మనం చేసేది. అంటే వాళ్ళు వెళ్ళే దారిలో మనం కాకుండా డిఫరెంట్ దారిలో వెళ్తూ ఉంటాం కాబట్టి స్టార్టింగ్లో కొద్దిగా ఏం చేస్తుండే వీడు, అసలు సపోర్ట్ చేద్దామా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు కదా. సో ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు ఇదంతా అయిపోయిన తర్వాత 365 days సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ రెస్పాండ్ ఏందని చూద్దాము. సో అంకుల్ 365 days అయింది, వ్యాన్ కొని తీసుకున్నాడు, ఒకటి మాడిఫై చేయించేసి ఆల్ ఇండియా రైడ్ అయితే చేసేసిండు. సో నాకు ఒక విషయం చెప్పండి, వ్యాన్ తీసుకొని నేను నాన్న ఇట్లా ఇండియా మొత్తం తిరిగి వస్తా అన్నప్పుడు మీ ఆలోచన ఎట్లా ఉండే, అప్పుడు ఏమనిపించింది? అండ్ ఇప్పుడు 365 days కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా మేము ముందుకు వచ్చిండు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఒక్కసారి చెప్పండి నాకు. ఫస్ట్ లో మాత్రము నా కొడుకుని చూసి నా లోపల మనసులో బాధ ఉండే. ఆ తర్వాత ఎందుకంటే నా కొడుకు బాధపడవద్దు అని చెప్పి ఎంజాయ్గా ఓకే డాడీ అని చెప్పి ఇట్లే ఇదే కూర్చొని ఓకే డాడీ నీ గురించి నేనున్నా అని చెప్పి తోలిచ్చిన. ఇప్పుడు వెరీ గుడ్ మా రవి, సూపర్ సూపర్. ఇప్పుడు బాలరాజు అంటేనేమో గజ్వేల్ ఏరియాలో చెప్తారు, వ్యాన్ లైవ్ రవి అంటే మొత్తం ఇండియాలో మొత్తం చెప్తారు. అది కాదు. సో అది సో గజ్వేల్ లెవెల్ కాదు, ఆల్ ఇండియా రైడ్ చేసి వచ్చినందుకు నాకు ఓన్లీ గజ్వేల్ లో మాత్రమే నేను ఇక పలుకుబడి ఉన్నది. ఆల్ ఇండియా లెవెల్ లో రిజల్ట్ చేసి నేను ఒక ఆనందం అయితే ఉన్నది అంకుల్కి. ఇప్పుడు ఆంటీ అడుగుదాం మళ్ళీ. ఫస్ట్ వ్యాన్ తీసుకుని పోతాడు, ఇండియా మొత్తం తిరుగుతాడు, అప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు పోయి వచ్చినందుకు సంతోషం. అన్ని
ఫస్ట్ అయితే పోయేస్తాడా లేదా అనే డౌట్ ఉండే భయం ఉండేది జర. భయం ఉండే కదా ఇప్పుడైతే నమ్మకం వచ్చింది కదా. సో అది బ్రో మరి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ ఫర్ కంప్లీటింగ్ ద వ్యాన్ లైఫ్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో అయితే మన ఇండియా అయిపోయింది, ఇంకా ఇంటర్నేషనల్ ప్లాన్స్ అయితే చేస్తున్నాడు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్నేషనల్ రైడ్స్ ఆల్సో. అదే ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు కూడా సేమ్ లుక్ ఇచ్చిండు, మళ్ళీ అదే లుక్ వస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ వ్యూ ఉంటుంది అనమాట, అది కామన్ మన ఇంట్లో. బ్రో మనకు కొద్దిసేపు వ్యాన్ రివ్యూ చేసిండు. సో ఎట్లా అనిపించింది బ్రో? నిజంగా ఎక్సలెంట్ ఉంది. వుడ్ వర్క్ అయితే చాలా నచ్చింది. సో వుడ్ వర్క్ చాలా బెనిఫిట్ అయింది బ్రో. నేను అంత డబ్బులు పెడుతున్నా కదా అసలు యూజ్ అవుతుంది అనుకున్నాను. ఎండాకాలం అయితే చల్లగా ఉంది అండ్ చల్లకాలం లోపల పడుకుంటే వెచ్చగా ఉంది బ్రో, దుప్పటి లేకున్నా కూడా. సో అది అడ్వాంటేజ్ అయిపోయింది. సో అది మన వ్యాన్ అండ్ అక్కడ మన రవి బెల్లా. సో అది మొత్తానికి అయితే గజ్వేల్ వచ్చేసి రవిని మీట్ అయినా తను నా వ్యాన్ చూసిండు, చాలా బాగా నచ్చిందంట. అట్లానే నేను చేసిన ప్రజెంటేషన్ కూడా తనకి ప్రజెంట్ చేసిన వాళ్ళ పేరెంట్స్ ముందు. వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీ అయ్యారు, తిని కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే 365 days మొత్తం అన్ని ఫోటోలు కలిపి ఒక ఫ్రేమ్ లో పెట్టేసి ఒక మెమరీ లాగా పెట్టినాం కాబట్టి చాలా గుర్తుకుండిపోతుంది అనమాట. ఫ్రేమ్ ఒక్క చూస్తే మొత్తం ఫ్లాష్ వచ్చేస్తుంది అన్నమాట, ఏ స్టేట్ లో ఏం చేసినా అని. సో అది మొత్తానికి అయితే మనం వచ్చిన పని అయితే అయిపోయింది. కంగ్రాచులేషన్ చెప్పేసినాము. ఇంకా ఇండియా లైఫ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటర్నేషనల్ కదా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్నేషనల్ రైడ్. సపోర్ట్ కావాలి. సో ఆల్రెడీ ఇండియా మొత్తం తిరిగేసి మనకు ఆల్రెడీ గైడెన్స్ అంతా క్రియేట్ చేసేసాడు. ఇంకా ఇన్ని ఇంటర్నేషనల్ కూడా చేసేస్తాడు. సో నీ గైడెన్స్ తోని అన్ని తిరిగేసినావు కాబట్టి నాకు ఇంకా ఈజీ అయితే ఇప్పుడు. నేషనల్ వైడ్ గా కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కానీ ఇంటర్నేషనల్ పిన్ టు పిన్ ఇస్తాను నేను. ఎందుకంటే నేషనల్ అందరు తిరిగింది, ఇంటర్నేషనల్ వ్యాన్ లైఫ్ ఎవరు పోలేదు. కరెక్ట్. సో ఫస్ట్ పర్సన్ నేనే. దెబ్బ తగిలినా నేనే, మంచిగా నేనే. దెబ్బ తగిలితే ఇంకొకరు తలగకుండా చూసుకున్న బాధ్యత నాది. రైట్. అది వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ గ్రూప్లు అన్నిలా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక జర్నీ వీడియోతో స్టార్ట్ అవుదాము. జర్నీ వీడియోలో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ బై బాయ్.